వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. ఎన్నికలకు ఇంకా 3.5 టైం ఉంది. జమిలీ వస్తాయనుకున్నందుకు కూడా ఇంకో 2 ఏళ్లు పట్టొచ్చు. కానీ ఓ సీనియర్ నేత ఇప్పటి నుంచే సమరమే అంటున్నారు. ఫ్యాన్ పార్టీలో కీలక నేతగా ఉండి కూటమి పవర్లోకి వచ్చాక జనసేనలోకి వెళ్లిన ఆ నేత రాబోయే ఎన్నికల్లో పోటీపై తొడలు కొడుతున్నారు. జనసేన టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గానైనా బరిలోకి దిగుతానంటున్నారు. జనసేనలో టికెట్ దక్కదనే రివర్స్ గేర్ స్టార్ట్ చేశారా? పొలిటికల్ గా ఆ నేత డైలమాలో ఉన్నారా? ప్లాన్ బి అమలు చేస్తేనే పిలిచి మాట్లాడతారని భావిస్తున్నారా? టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోటీ చేస్తానంటున్న బాలినేని రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పట్నుంచే సమాయత్తం. టికెట్ దక్కదని భావించే బాలినేని రివర్స్ గేమ్ స్టార్ట్ చేశారా? జనసేనలోకి వెళ్ళాక బాలినేని పరిస్థితి గందరగోళంలో పడిందా? ఒకప్పుడు ఆయన వైసీపీ అధినేత జగన్కు సన్నిహితుడు, పైగా బంధువు. పార్టీ పవర్లో ఉన్నప్పుడే అప్పుడప్పుడు అసంతృప్తి గళం వినిపించిన ఆయన వైసీపీ ఓడిపోయాక ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి కూటమి గూటికి చేరారు. జనసేనలో చేరాక జగన్ మీద విమర్శల దాడి చేయడానికి కూడా వెనకాటం లేదు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలో చేర్చుకోవడంపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అసంతృప్తి గళం వినిపించారు. అప్పట్లో ఫ్లెక్సీలు చింపుకోవడం, గ్రూప్ వార్ వంటివి రచ్చకు దారితీశాయి. ఆ తరువాత ఒంగోలు పాలిటిక్స్ కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. లేటెస్ట్ గా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటన చర్చకు దారితీస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఒంగోలు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, ఒకవేళ జనసేన పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. ఈ మధ్య ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని మధ్య విభేదాలు పీక్ లెవెల్ కు చేరాయట. వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందంటున్నారు. ఇదే సమయంలో మార్కాపురంలో జరిగిన భారీ బహిరంగ సభకు బాలినేని హాజరవడం, పవన్ కళ్యాణ్ ఆయనపై ప్రశంసలు కురిపించడం చర్చకు దారితీసింది. తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానంటూ బాలినేని చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు. జనసేన అధిష్టానం టికెట్ ఇవ్వకపోవచ్చన్న అంచనాలతోనే ఆయన అలర్ట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఇండిపెండెంట్ గానైనా బరిలో ఉంటానని ప్రకటించడాన్ని చూస్తుంటే జనసేన పెద్దలు పిలిచి మాట్లాడాలన్నది బాలినేని వ్యూహమట. ఒకవేళ ఒంగోలులో కుదరకపోతే జిల్లాలో మరో సీటైనా ఇస్తామన్న హామీ కోసం ఆయన రివర్స్ గేర్ వేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీని వీడిన తరువాత రాజకీయంగా బాలినేని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారట. 2026లో పునర్విభజనతో సీట్లు పెరుగుతాయని, ఒంగోలు నియోజకవర్గం రూరల్ సిటీగా విడిపోతుందని భావించారట. అలా ఎమ్మెల్యే దామచర్లతో పాటు తనకు టికెట్ దక్కుతుందని లెక్కలు వేసుకున్నారట బాలినేని. అయితే జనగణన పూర్తయ్యేంత వరకు నియోజకవర్గాల పునర్విభజనకు ఆస్కారం లేదని సుప్రీంకోర్టు చెప్పడంతో జనసేనలో తన పరిస్థితేంటనే దానిపై బాలినేని డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరక్కపోతే కూటమిలో బాలినేనికి ఒంగోలు టికెట్ దక్కడం కష్టమే. అయితే ఆయన్నెక్కడికైనా అకామిడేట్ చేయాలని భావిస్తే మరో నియోజకవర్గానికి పంపే అవకాశం ఉండొచ్చు. అయితే నియోజకవర్గాల పునర్విభజన జరక్కపోతే బాలినేనిని దర్శి నియోజకవర్గం నుంచి బరిలో దింపొచ్చనే చర్చ కూడా నడుస్తోంది. అక్కడ రెడ్ల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండగా కాపు, కమ్మ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా ఉన్నారు. దీంతో బాలినేనిని రంగంలోకి దింపితే కాపులు, కమ్మ, రెడ్డి ఓట్లతో ఈ సీటును ఈజీగా గెలుస్తామని లెక్కలు వేసుకుంటున్నారట. 2024 ఎన్నికల్లో దర్శి నుంచి కూటమి పార్టీ అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి బరిలో నిలిచి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయకపోవచ్చని అంటున్నారు. మరోవైపు మార్కాపురం నియోజకవర్గంలో బాలినేని అరంగేట్రం చేయొచ్చనే టాక్ లేకపోలేదు. జిల్లా పశ్చిమ ప్రాంత నియోజకవర్గాల్లో కూటమి పార్టీకి చెప్పుకోదగ్గ మాస్ లీడర్, ఆర్థికంగా బలమైన నేత లేకపోవడంతో టీడీపీతో పాటు ఇటు జనసేనను కలవరపెడుతోంది. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా తలపండిన బాలినేని లాంటి నాయకుణ్ణి పశ్చిమ ప్రాంతం నుంచి రంగంలోకి దింపితే రాజకీయంగా పట్టు సాధించవచ్చనే భావన కూడా కూటమి పెద్దల్లో ఉందట. గిద్దలూరు అభ్యర్థిగా కూడా బాలినేని పేరు పరిశీలనలో ఉందంటున్నారు. ఎన్నికల నాటికి మార్కాపురం, గిద్దలూరు, దర్శిలలో కూటమి అధిష్టాన పెద్దల అంచనాలకు తగ్గట్లు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల తీరు లేకపోతే ఈ 3 నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి బాలినేనిని బరిలోకి దింపుతారన్న టాక్ వినిపిస్తోంది. ఈ 3 నియోజకవర్గాలు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న సెగ్మెంట్లు కావడంతో
బాలినేని గెలుపు ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. మరి బాలినేని వేసిన స్కెచ్ వర్కౌట్ అవుతుందా, లేక ఆయన అన్నట్లే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాల్సి వస్తుందా అనేది వేచి చూడాలి.